శ్రీమతి ఏమంటోంది నీ చిలుక? శ్రీవారు, నాకు సందేహం. ఏంటి? మగ చిలుకని రామచిలుక అంటారు కదా? అవును. మరి ఆడచిలుకనేమంటారు? అవును, ఏమంటారు? సీత చిలుక అంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనిద్దరినీ కలిపి నీ రామచిలుకని సీత చిలుకతో కలిపి రుణం తీర్చుకోవాలనుంది బావా. పశుపత్ని సుతారయా రుణక్షయే క్షయం యాపి కాతత్ర పరివేదన. మీరు నాకు అన్నలు గారు, తండ్రి లాంటి వారు. ఈయన గారు అన్నదానాలకి ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది. రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి. మీరు తానీషా ప్రభువు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మీ కొలువులో గోపన్న కూడా ఏదైనా నౌకరీ? ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేశాం. గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకువెళ్ళి మంచి నౌకరీ ఏదన్నా ఇప్పిస్తాం. ఏం గోపన్న? అలాగే మావయ్య. मैं बादशाह नहीं हूं, भक्त हूं. मैं जनताओं का राजा नहीं हूं, उनका सेवक हूं. माशाअल्लाह. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు. ఎక్కడ? గోపన్న, సలాం వాలేకుం బాద్షా. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పులాంటి నిజం చెప్పమంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల్లా అబద్ధం చెప్పమంటారా? శభాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. నిజమే చెప్పు. ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా? పంపటంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి. క్యా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకు అందించండి. అలాగే. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలను చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, శబాష్. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ అల్లుడి గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం. జహాపన, ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి. బేగం గారే సెలవిచ్చాకెదురేముంది. మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. జహాపన, హస్నాబాద్లో మీ బావుమరిది మటే సాహిబ్ తహసీల్దార్గా ఉన్నారు కదా? అతన్ని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ చేయండి. इतना सुंदर है. अरे ఇది రాజా. ओम नमः शिवाय. मेरी प्यारी. వాడు లోపల, మనం కాపలా. మీరిద్దరు ఇక్కడ ఏం పిగుతున్నారు? వచ్చాక బచ్చాళ్ళారా? బత్తాయి లాంటి అమ్మాయిని జహాపానికి పంపించడమేనా? మేము మగాళ్ళ కనిపెట్టలేదా? ఓం నమః శివాయ. బోలో పంతులు జీ. పొలుత్తా. మీరిద్దరు నాకు మగ పురుగుల్లా కూడా కనిపించలేదు. మరి నీతో నేను అడిగాను తోదు దన్ను లోపల తబలా మచ్చ కూడా అయిపోయింది. పదండి.
మేరీ ప్యారీ హే మీరా పంతుల్ నాకీ ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు రావద్దని చెప్పలే నీకి నొక్కవే బుల్బుల్ తబలా మూత ఆగిన తర్వాతనే లోపలికి వచ్చాను జహాపన క్యా బోల్ బోల్ నీకి నొక్క ఇంకా బోలేదేమీ లేదు కొత్త తహసీల్దార్ గారు వస్తున్నారు క్యా బోలా కొత్త తహసీల్దార్ నీ ఆసనం కింద అగ్గి పెట్టబడింది యల్లా మాకి కింద మీ బావగారు తానేజే గారు స్వయంగా లేఖ రాసి పంపించారు తమరి తహసీల్దార్కి రీ తుపుక్కుని గోదాట్లో పడిపోయింది ఓం నమః శివాయ ఓం నమః ఆ బందిఖానా గోల్కొండ కిలా మే దుబుక్ బోల్ కే గిర్ గయి అయ్యో మీ బుల్బుల్ కింద పడిపోయింది మేరీ బుల్బుల్ ఇది పోతే పోయింది నీకే గోల్కొండ కిల్లా రాసిస్తా అడా చూపిస్తానా తడాకా వచ్చేవాడు ఎవడైనా సరే పైకి పోయేవాడే తానిషా కాదు ఆయన తాత కాదన్నా ఈ హసనాబాద్ కి తహసీల్దార్ నేనే అరే పంతుల్ వాడు హెడ్ నుంచి వస్తున్నాడు నీకావేయి గోపన్న గారు తహసీల్దార్ గోపన్న గారు తహసీల్దార్ గోపన్న గారు తహసీల్దార్ గోపన్న గారు నీ మామల చెంచాగిరితో తహసీల్దార్ అయినావు నా కుర్సీలో ఎన్ని దినాలు కూర్చుంటావో లెక్క పెట్టుకో ముందు ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి అన్ని సున్నా చేయడం కోసం మాత్రమే లెక్కలు వేస్తాను. మీలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయను. నీకి లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. నీది బతుకు నిండు సున్నా చేస్తా. పదవీ విరమణ చేసిన అధికారిని మర్యాదలు చేసి పంపడమే పద్ధతిగా ఉంటుంది. ఇలా కాదు. మర్యాద నీకి నేను చేస్తాను రా, చేసి చూపిస్తా. గోలుకొండకు పోయి మది బెహంతో చెప్పి విని గోళ్ళు హూడగొట్టిస్తా. జహపానా ఇది మన బగ్గి కాదు, కొత్త తహసీల్దార్ గారిది. ఇప్పుడు మీరు మాజీ తహసీల్దార్. మాజీ 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 మీరు మాజీ 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 అని గుర్రవెనకెళ్తే ఓ మాట వాడు అన్నది సత్యమే జహాపన. గుర్రాలకి కుక్కల్లా విశ్వాసం ఉండదు. పదవి ఊడిన వాళ్ళని చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ దంతాయి. నన్ను అట్టా తనబట్టే కదా బాయా అని నిట్ట అయ్యాను. అరే పంతుల్ నీకి ఏది గోల్మాల్ చేస్తావో నాకే తెల్వద్. అతి తొందరలో ఆ గోపన్న గారికి గోరీ కట్టేయాలా. మా బ్రాహ్మణులకి గౌరీలుండవు, పిండం పెట్టేటట్టు చేస్తా. ఇవన్నీ లోపల పెట్టండి. అలాగే ఇవి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో పెట్టు. అట్టగేనమ్మా. ఏమండి లంకంత ఇల్లు ఏం చేసుకుంటావు? ఉండేది ఇద్దరమేగా, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఉదయం వెళ్తే ఏ రాత్రికో వస్తాను. ఇంత లంకలో ఈ తహసీల్దారుని గారు ఏం చేస్తారో. శ్రీరాముని కోసం ఎదురు చూసే సీతమ్మల మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అయ్యా మా ఊరి దొరగారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభు. అలాగే అలాగే ఆ దొర గురించి వాకప్ చేస్తాను, తగిన చర్యలు తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. అవన్నీ మన బడలోకి ఎక్కించండిరా. అయ్యా మేము ఎట్టా బతకాలయ్యా? బతకొద్దురా, 2 ఏళ్ల నుంచి నా భూమి కవులు సగం డబ్బులే కడుతున్నావు కదా, చచ్చిపోండిరా. బాబు అట్టగంటే ఎట్టగయ్యా? పోయినేడు కరువు, అంతకుముందు తుఫాను. అర్థం చేసుకోండి అయ్యా, అన్నీ తెలిసిన వాళ్ళు. తెలిసింది కాబట్టే కిందటేడు కవులు కింద ఇది పట్టుకుపోతున్నా. అంతకు ముందుటేడు కవులు కింద మీ అమ్మాయిని మా ఇంట్లో తాకట్టు పెట్టుకుంటున్నా. పైకం కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి, దాన్ని బడెక్కించండిరా. ఏమిటి దౌర్జన్యం? తహసీల్దార్ గారు, ఈ యదోలాబాద్ నుండి నన్ను మీరే కాపాడాలి. పెదవులెవరో నాకు బాగా తెలుసు. ఎరా దొర, ఈ ఊరి ప్రజలంతా నీ గులాముల, బానిసల, కాళ్లకు సంకెళ్ళేసి వెట్టి చాకరీ చేస్తావు. 50 100 వడ్డీకిచ్చి ఆ వడ్డీలకు చక్రవడ్డీ కట్టి కొంప గోడు పొలం పుట్ర అన్ని ఆక్రమించుకుని ఊరిని దోచేసావు కదరా. ఇకపై మీ దొరతనాలకు స్వస్తి, వెట్టి చాకిరీలకు విముక్తి. రైతే రాజు అన్నదే నినాదం, దున్నేవాడిదే భూమి అన్నదే శాసనం. పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉన్న కౌలు భూములన్నీ గ్రామ ప్రజల పేర పక్కా పట్టాలు రాసిస్తాను. తహసీల్దార్ గారికి, తహసీల్దార్ గారికి
ఏంటో. ఏ కమలా, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఈ దేవుడు మరీ ఇదండి. అరే, అన్ని కాలాల్లోనూ పుల్ల మామిడికాయలు కాచేలా చేయొచ్చుగా. ఏ అన్ని కాలాల్లో పుల్ల మామిడికాయ ఏ పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? కమలా కమలా, నాకు నిన్ను ఒకసారి ఎత్తుకోవాలనిపిస్తోంది. ఎందుకంట? నిన్ను ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకున్నట్టుగా. దరిద్రుడా, ఆ గోపన్నకి బిడ్డ పుడుతున్నాడంట తెలుసా? పుడతాడు, కానీ వాడికి తండ్రే ఉండడు. అదేలా? చెప్పను, చేసి చూపిస్తా. ఏంటి మాత, ఒక్క మాత, ఏ మాత కామాత తెప్పుకోవాలి. ఇక్కడేమో మీరు కార్తీక దీపోత్సవాలని అదని ఇదని కళ్యాణ పిల్లలకి ఆటలు పాటలు నేర్పుతున్నారు, బాగానే ఉంది. అక్కడ అయ్యగారి పరిస్థితి అత్తలు బాగోలేదమ్మా. అవును మాత, కొందరిలో కోణంలో ఉన్న గూర్యాలను కూడా వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ఈ అడవిలో పులులు సింహాలే కాదు, మనుషులు కూడా చాలా క్రూరం. తమరు ఒక మాట చెబితే మంచిది. ఆయన కొన్ని విషయాలు ఎవరు చెప్పినా వినపడం. జహాపనా, మా మట్టేబాయ్ మీకు ఏదో చెప్పాలని వచ్చాడు. బోల్, క్యా బాత్ హై? మీరు తహసీల్దార్గా పెట్టారే, ఆ గోపన్న గారు చేసే పనులు చూస్తుంటే మన గోల్కొండ గోయిందో గోయిందా అయ్యేలా ఉంది. ఏం చేస్తున్నాడు? దున్నేవాడిదే భూమి అని జనాన్ని లెచ్చగొట్టి విప్లవాలు సృష్టిస్తున్నాడు దేహపన. సర్కార్కి అడవులన్నీ హడ్డం దిడ్డంగా ఆక్రమించుకో అని చెప్తున్నాడంట. వాడే దస్కహతులు పెట్టి రైతులకి పట్టాలు ఇచ్చేస్తున్నాడంట. జమాబందీ పేరుతో ఒకటా రెండా 6 లక్షల వలహాలు వసూలు చేసి మీ అనుమతి లేతుందా? ఏది మీ అనుమతి లేతుందా? లామ మందిలో కట్టేది దేహపన. కట్టేసినాడు. రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చనే ఆలోచన నీకెలా వచ్చింది రఘునాథ? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా. అమ్మా, విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. రామదాసు. శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి. కమలా, నేను రాముడు వాడినైపోయాను. నేను శ్రీరామదాసుడని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమలా, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో, కుర్రా కుర్రు, తీసుకుపోనీయం. మా కంఠముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని ఇక్కడి నుంచి తీసుకుపోనీయం. ఆగండి, ఆగండి. నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి, ఆయన మాట నేను వినాలి. కమలా, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాన్ని? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యలోకి ఎంతటి వారికైనా ప్రారంభం అనుభవించక తప్ప.
అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం ఈ ప్రతాపగిరి పంతులు. అది దహాపన గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. మింగలేదు, కక్కలేదు. కాల్సిన సమయం వచ్చింది. ప్రభువులకు లేఖలాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువులని ప్రకటించి గుడి కట్టేశాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా తెచ్చేది మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి, సిద్ధంగా ఉన్నాను. సచ్ కह रहा हूं जापना, ये बदिया भैंसा बैल सत्तर ये खिल्ला सरबारा सब ठाट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर, ये राम मंदिर. ఈ అధికారాలు, ఆడంబరాలు, అట్టహాసాలు అన్నీ అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది. ఏకయ్యొచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి, పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి పెదవిప్పాలనుకుంటున్నారు. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, భాగమతి మహల్ ఎందుకు కట్టించారు? గోల్కొండకి భాగ్యనగర్కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువుల గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని అడిగి ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన, ఈనాడు నిలదీస్తున్నారు గనక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది. మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతుడు. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటిలేని సర్వం సహా చక్రవర్తి. జహాపన, ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెల్స్తీరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని తరించండి. హిందూ ముస్లింల సఖ్యతను కాపాడండి. బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ